బాస్ గీతకి అక్కడ ఆకలిస్తున్నట్టుంది, వెళ్ళి టిఫిన్ అవ్వకూడదు? ఎలా కనిపిస్తున్నా నీకు? తీసుకో. గీత అక్కడ ఆకలితో మాడుతుంటే ఇక్కడ సిగరెట్ తాగుతూ కూర్చుంటావా? అసలు లవరానా? ఎక్స్ట్రా వద్దు, వెళ్ళు. నువ్వు ఇవ్వవు అంతే కదా? గీత ఇవ్వు. అమ్మ నేను ఇవ్వు. గీత అక్కర్లేదు. మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా, తిను. తనస్తే తీసుకోలేదని నీ చేత పంపించాడా? ఏంటి బాస్, నువ్వు ఇచ్చినా తీసుకోలేదా? నీకు బాత్రూంలో సీట్ కన్ఫర్మ్ అయిందా? వెళ్ళి కూర్చో. సార్ ఇక్కడ కూర్చోవచ్చండి? కుదరదు, వాళ్ళందరూ కూర్చున్నా కదండి. వాళ్ళు ఎవరు అడగలేదు. పంచి ఎలా ఉంది? ఈ పంచింగ్ పలకనేమని డిస్టర్బ్ చేయక ట్రైన్ రివర్స్ అయిపోతాయి. కూర్చో. మాట్లాడితే పంచి ఉండాలమ్మా. ఇదిగో పంచి ఉంటేనే ఎవడన్నా గుర్తుపడతాడు. హలో సార్, గుర్తుపట్టారా? లేదే. అయితే ఓకే. వాడేమి పని చేయలేదు, వీడో తెగన వేస్తాడేంటి? ఏంట్రా తెగన వేత్రం? టికెట్ ఉందా? ఇలాగే వెళ్ళి ఎత్తుకో. ఫుల్ పని. పంచి అంటే ఇలా ఉండాలి. వచ్చేసా నేను వచ్చేసా. ఏంటో కాసేపు కనపడిపోతే చాలు డల్ అయిపోతారు. తీసుకో. పేరేం పేరు? మాయావతి. ఇక్కడ కూడా అదే ఉంది, పెద్ద పంచే ఉంది. ఏమైనా చేస్తే పంచి ఉండాలి. ఓయ్ టికెట్ ఉందా? ఉందండి. చూపించు. సార్ లేదండి. మరి అబద్ధం ఆడవే? మీరు నమ్మేస్తారేమో అని. నేను నమ్మలేదు కదా. ఈ పంచి ఎలా ఉంది? బాగుందండి. ప్రయాణం చేసేటప్పుడు మినిమం పంచి ఉండాలయా. టికెట్ లేకపోయినా పర్లేదు. సర్లే గానీ గాలి ఆటలేదు, ఓసారి ఫ్యాన్సీ చేసుకోండి. నీ కోసం ఒక్కసారి అంటే బాబాయ్ 2 సార్లు వేస్తాను. ఒకటోసారి, రెండోసారి మనతో ఒక ట్రైన్ రివర్స్ అయిపోద్ది. పంచి కోసం ప్రాణాలు తీసేస్తాను రే. టికెట్స్ తీయండమ్మా. అదేంటి సార్ నన్ను టికెట్ అడుగుతారు? గుర్తుపట్టలేదా? లేదమ్మా. అదే ఇంత గుర్తుపట్టారా అని అడిగాను నేనే. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా? చెప్తా. నీ పేరేంటి? ఆర్య. ఏం చేస్తుంటావో? ప్రేమిస్తుంటాను. మళ్ళీ పంచి. ఆ అమ్మాయి ఎవరు? నా లవరు. ఈ అబ్బాయి ఎవరు? ఆ అమ్మాయిలు ఎవరు? బాస్ బాస్ వాళ్ళు వచ్చారు బాస్. ఏ మళ్ళీ డ్రామానా? బాస్ బాస్